హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఏదైనా ఒక స్టాక్ని మనం పిక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ట్రెండ్. ఓకే, సో ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అనమాట. స్టాక్ అనేది లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది అనుకోండి, డౌన్ ట్రెండ్లో ఉన్నట్టు. హైర్ హై క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్ ట్రెండ్లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ పర్టికులర్ స్టాక్ అనేది చూస్తే ఇది హై క్రియేట్ అయింది, దాని తర్వాత ఒక కన్సోలిడేషన్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో సిగ్నిఫికెంట్గా పైకి వచ్చి లాంగ్ కన్సల్టేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయ్యి కిందకు వెళ్ళింది. ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ లోని బ్రేక్ చేసింది, ఎనదర్ లో అనేది క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే ద పాయింట్ బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. రెండవది పుల్ బ్యాక్ అంటాం కదా, పుల్ బ్యాక్ ఎంట్రీ అనేది కూడా ప్లాన్ తీసుకోవచ్చు. అయితే పుల్ బ్యాక్లో ఎలా ఎంట్రీ తీసుకోవాలి, దాని తర్వాత స్టాక్ని మనం ఎలా అనలైజ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి సింపుల్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకుందాం. ఓకే, ఇది ఒక సింపుల్ రెసిస్టెన్స్ లెవెల్ నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో రెడ్ కలర్లో. దాని తర్వాత ఇది కూడా ఒక సింపుల్ రెసిస్టెన్స్ అనమాట. ఇది ఒక జోన్ లాగా మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ విక్ అనేది ఉంది కాబట్టి. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అనమాట. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అప్లై చేయాల్సింది ఫిబొనాకీ. సో స్వింగ్ హై ఇది అండ్ స్వింగ్ లో ఇది. సో ఈసారి ఏం జరిగిందంటే ప్రైస్ అనేది ఈ యొక్క 61.8 లెవెల్ 78.6 లెవెల్ మధ్యలో, ఈ రెండింటి మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది డ్రాప్ అయింది. సో ఇది పుల్ బ్యాక్ షార్ట్ ఎంట్రీ అనమాట. ఇక్కడికి వచ్చినాక మనం ఎలా ఎంట్రీ తీస్తాం, అక్కడ మనకి ఎటువంటి క్లూస్ ఉన్నాయి, ఎలా ప్రైస్ యాక్షన్ని రీడ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఇది వచ్చేసరికి 6th జనవరి. నేనేం చేస్తున్నా అంటే 1 hour టైం ఫ్రేమ్కి తీసుకెళ్తున్నా. బై ద వే మనకి ఇక్కడ ఒక బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అండ్ డైలీ టైం ఫ్రేమ్. బట్ దీన్ని డైలీలో మనం తీసుకున్నాం అనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది, కోర్స్ రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్ అనే దానికి మనం కన్వర్ట్ చేసుకొని అక్కడ ఏదన్నా ఆపర్చునిటీ ఉంటే ప్లాన్ చేసుకుంటే కూడా రిస్క్ అండ్ రివార్డ్ అనేది ఫేవర్గా ఉంటాయి. ఓకే, అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే దీన్ని 1 hour టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేస్తున్నాం. సో జనవరి 6th కదా, ట్యూస్డే ఆ రోజు అక్కడికి వెళ్ళాం. ఫైన్, జనవరి 6th వెళ్ళాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది మార్క్ చేద్దాం. ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఓకే ఫైన్, ఇదంతా ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. మార్కెట్ అనేది రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చింది. అప్రాక్సిమేట్గా అక్కడ నుంచి రిజెక్షన్ జరిగింది. రెండోది వచ్చేసరికి 61.8 అండ్ 78.6% రిట్రేస్మెంట్ లెవెల్స్లోకి వచ్చింది. మనం అలర్ట్ అవుతాం అనమాట. అంటే ఇది పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం, పుల్ బ్యాక్ షార్ట్ సెల్ కోసం. ఇక్కడైతే బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఉంది. మనం పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కింద మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఈ స్వింగ్ పైన ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం బేస్డ్ ఆన్ ద 1 hour టైం ఫ్రేమ్. దాని తర్వాత అనదర్ అప్రోచ్ వచ్చేసరికి ట్రెండ్ లైన్స్ అనేది మనకి హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ డౌన్ అవుతుందో డౌన్ సైడ్ అనేది మనం అక్కడ షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ అప్రోచ్ అనమాట. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే స్టాక్ అనేది లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంది. లోవర్ లోస్ క్రియేట్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళామనుకోండి, ప్రీవియస్గా స్వింగ్ను బ్రేక్ చేసింది అండ్ ఎనదర్ స్వింగ్ను బ్రేక్ చేసింది. ఇక్కడ న్యూ స్వింగ్ లో అనేది క్రియేట్ చేయటం అనేది ఆపేసింది. ఓకే, సో ఈ పాయింట్ దాకా మనం ఏంటంటే ట్రేడ్ అనేది హోల్డ్ చేయొచ్చు, లేదంటే ట్రైల్ అనేది చేసుకోవచ్చు, లేదా పార్షియల్ బుకింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. బై ద వే స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నాయి కదా, వాటిని మనం ఏమంటామంటే షేక్అవుట్ క్యాండిల్స్ అంటాం. అంటే వీక్ హ్యాండ్స్ ఉంటాయి, వాళ్ళందరినీ షేక్ చేస్తుంది అనమాట మార్కెట్ నేచర్ అది. సో ఈ యొక్క కొద్దిగా పుల్ బ్యాక్ రాగానే వాళ్ళు ఏంటంటే మార్కెట్ అనేది రివర్స్ అయిపోయిందని చెప్పేసి ఎగ్జిట్ అయిపోతాం ఒకవేళ షార్ట్లో ఉంటే, లేదంటే ఫ్రెష్గా లాంగ్ పొజిషన్స్ 1-2 గ్రీన్ క్యాండిల్స్ రాగానే తీసేసుకోవడం. సో అక్కడ ఉన్న గ్రీడ్ని క్యాప్చర్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం వీక్ హ్యాండ్స్ని కూడా షేక్ చేస్తూ ఉంటుంది అనమాట. బై ద వే అబ్జర్వ్ చేస్తే మనకి ప్రీవియస్గా ఇంపార్టెంట్ ఒక సపోర్ట్ ఉంది, సపోర్ట్ దాకా వచ్చింది.
టెక్నికల్‌గా చెప్పాలంటే సపోర్ట్ బ్రేకౌట్ అయింది. ఓకే. సో, లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది. సపోర్ట్ బ్రేకౌట్ అయింది. సపోర్ట్ బ్రేకౌట్ అయిన తర్వాత మళ్ళీ బయింగ్ క్యాండిల్ వచ్చింది. రేంజ్‌లోకెళ్ళిపోయింది లోపలికి. దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ రావడం. దాని తర్వాత హైయర్ హైస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అగైన్ ఏంటంటే ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. సపోర్ట్ ఉంది. అంటే ఇక్కడ మనం ఏదన్నా ట్రేడ్ ప్లాన్ తీసుకోవచ్చు అన్న విషయానికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్ అనే దానికి వెళ్తున్నాం. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి మనం పరిశీలన చేద్దాం. పరిశీలన చేసినట్టయితే సో, చూడండి ఇక్కడ ఒక సింపుల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ అనమాట. మార్కెట్ ఇక్కడి నుంచి డ్రాప్ అయింది. బౌన్స్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి డ్రాప్ అయింది. ఇది ఒక రెసిస్టెన్స్. అగైన్ ఇది కూడా రెసిస్టెన్స్. సేమ్ లెవెల్‌ని 2 టైమ్స్ ఇచ్చేసింది. దాని తర్వాత అనదర్ రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత ఈ క్యాండిల్ అనేది సక్సెస్‌ఫుల్‌గా బ్రేకౌట్ అయిపోయింది. సో, ఒక రకంగా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. బట్ అగైన్ ఏం చేసిందంటే పుల్ బ్యాక్ అనేది చేసి షేక్ చేసింది. షేక్ అవుట్ అంటాం కదా! వీక్ హ్యాండ్స్‌ని షేక్ అవుట్ చేసేసింది. బట్ ఫైనల్‌గా ఏం జరిగిందంటే మళ్ళీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ ఫిల్ చేసింది. దాని తర్వాత లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసింది షార్ట్ టర్మ్‌లో. బట్ ప్రీవియస్‌గా స్వింగ్ లో అనే దాన్ని మాత్రం బ్రేక్ చేయలేదు. బట్ ఇక డీప్‌గా అండర్స్టాండ్ చేసుకుంటే క్యాండిల్ స్టిక్స్‌ని ఇక్కడ చూడండి సపోర్ట్ తీసుకుందా, సపోర్ట్ తీసుకుందా, సపోర్ట్ తీసుకుందా, సపోర్ట్ తీసుకుందా. ఇక్కడ 1800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయింది టెక్నికల్‌గా. ఈ యొక్క జోన్ నేనేం చేస్తున్నానంటే మార్క్ చేస్తున్నాను. ఈ జోన్‌ని నేను ఎందుకు మార్క్ చేస్తున్నానంటే ఈ జోన్‌లోకి వచ్చినప్పుడల్లా ప్రైస్ స్ట్రాంగ్ అయింది. 1, 2, 3, 4, 5, 6, 7, 7 to 8 టైమ్స్ ఈ జోన్‌లోకి రావడం 1805 ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ రెసిస్టెన్స్ రిజెక్షను, సక్సెస్‌ఫుల్ బ్రేకౌట్ మళ్ళీ డీప్‌గా డిస్కౌంట్ అయింది. ఒకవేళ డీప్ డిస్కౌంట్ అయింది కదా! మనం ఎలా ట్రేడ్ ప్లాన్ తీసుకోవచ్చు అన్న విషయానికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం నేను ఇవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. సింపుల్‌గా ఒక రెసిస్టెన్స్ లెవెల్‌ని మాత్రమే ఉంచుతున్నాను. ఓకే. ఫైన్. ఇది రిజెక్షన్ జరిగిందా? మనకి ఇక్కడ ఎటువంటి ట్రేడ్ తీసుకో ఎందుకంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కన్ఫర్మేషన్ లేదు. ఇక్కడ రిజెక్ట్ జరిగిందా? యెస్ రిజెక్ట్ జరిగింది. కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇది. మళ్ళీ వీక్ హ్యాండ్స్‌ని షేక్ చేశారు. ఇది సాలిడ్‌గా బయర్స్ ఎంటర్ అయ్యారని చెప్పేసి చెప్తుంది. సో, ఇక్కడ ఒకవేళ మనం పుల్ బ్యాక్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే డెఫినెట్‌గా ఇది లేదా ఈ క్యాండిల్ అనేది మనకి పుల్ బ్యాక్ ఎంట్రీ అనమాట. దాని తర్వాత టెక్నికల్‌గా ఇక్కడ కొంచెం టాక్టికల్‌గా మూవ్ అయిందనమాట. గ్యాప్ అప్ అయింది చూడండి. ఇది గ్యాప్ అప్ ప్యాటర్న్ మీద గ్యాప్ అప్ అయింది. అంటే బయర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఈ ప్యాటర్న్ అందరూ కూడా వాచ్ చేస్తున్నారు. దాని తర్వాత ఏమైందంటే లో వచ్చింది. డెఫినెట్‌గా ఈ క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అండ్ బయర్స్ స్టెప్ 9 క్యాండిల్ ఈ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఈ క్యాండిల్ పైన అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ పుల్ బ్యాక్‌లో ఎక్కడెక్కడ ఎంట్రీ తీసుకోవాలి అన్న దానికంటే కూడా ఒక ట్రెండ్ లైన్ అనేది నేను డ్రా చేస్తున్నాను. ఇది ఒక సింపుల్ అప్రోచ్ అనమాట. అంటే ప్రైస్ పైకి వెళ్ళింది. ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని రెస్పెక్ట్ చేసింది, బ్రేక్ చేసింది. కానీ డీప్‌గా డిస్కౌంట్ అయింది. ఓకే. డిస్కౌంట్ అయింది. అగైన్ మళ్ళీ అదే డైరెక్షన్‌లో మనం పార్టిసిపేట్ చేయాలంటే పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట ఇది. ఇది మన ఎంట్రీ, ఇది మన స్టాప్ లాస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇమ్మీడియట్‌గా క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టొద్దు. ఈ యొక్క స్వింగ్ లో అనేది కన్సిడర్ చేయండి ఎప్పుడు కూడా. ఓకే. రిస్క్ రివార్డ్ అనేది మనకి పెద్దదిగా పెట్టండి. ఆఫ్‌కోర్స్ ఇక్కడ పెద్ద స్టాప్ లాస్ ఉండొచ్చు. ఆ వార క్వాంటిటీ అనేది తగ్గించండి. అంతేగాని ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టడం అనేది కరెక్ట్ మెథడ్ కానే కాదు. బై ద వే సింపుల్‌గా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ దాని తర్వాత మళ్ళీ మార్కెట్ టాక్టికల్ ప్లే చేసింది. వీక్ హ్యాండ్స్‌ని షేక్ చేసింది. సక్సెస్‌ఫుల్ బ్రేకౌట్ అయింది ఇక్కడ. ఇది ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ అనమాట. ఇది కూడా మంచి ఎంట్రీయే యాక్చువల్‌గా బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్. ఇది మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది. ఇక్కడ చూడండి డోజీ వచ్చింది, బయరు ఇదంతా మార్నింగ్ స్టార్ అగైన్ ఇది మంచి ఎంట్రీ. దాని తర్వాత సాలిడ్ బయింగ్ యాక్టివిటీ కనపడింది. ఇది కూడా మంచి ఎంట్రీ అనమాట. సో, దాని తర్వాత స్టాక్ అనేది సిగ్నిఫికెంట్‌గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. మళ్ళీ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. సో, స్ట్రక్చరల్‌గా మార్కెట్ ఏమైందంటే ఇక్కడ హైయర్ హైస్ క్రియేట్ చేయడం ఫెయిల్ అయింది. కొత్తవి క్రియేట్ చేయలేకపోతుంది. నెక్స్ట్ మార్కెట్ స్ట్రక్చర్ అయితే బ్రేకౌట్ అయింది. బ్రేకౌట్ అయిన తర్వాత బ్రేకౌట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు షార్ట్ సైడు. రిట్రేస్మెంట్ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో, రిట్రేస్మెంట్ ఎంట్రీ కోసం మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దాంతోపాటు ఈ యొక్క ఫిబొనాకీ లెవెల్స్ అనేది కూడా మనం హెల్ప్ చేస్తాయి. ఇక్కడ 78.6 అండ్ 61.8 లెవెల్ ఈ రెండు కూడా మనకి షార్టింగ్ ఆపర్చునిటీ పుల్ బ్యాక్ ఎంట్రీస్ కోసం. ఇంకా ఇందాక మనం ఇక్కడ ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో సేమ్ ట్రెండ్ లైన్ అనే టెక్నిక్ అనేది కూడా మనం ఇక్కడ యూస్ చేసుకొని
ఈ క్యాండిల్ తర్వాత కూడా మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో పుల్ బ్యాక్ ఎంట్రీ కోసమేమో మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం. అండ్ కన్ఫర్మేషన్ ట్రేడు లేదా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఎంట్రీ అంటే ఇక్కడ ఈ క్యాండిల్లో మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ అగైన్ ఏంటంటే షార్ట్ టర్మ్లో స్టాక్ అనేది లోవర్ లోస్ అనేది క్రియేట్ చేస్తూ వెళుతూ ఉంది. సో ప్రస్తుతం ఎలా ఉందంటే ఒక కన్సోలిడేషన్ ఎం ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంది. ఈ విధంగా మనం ట్రెండ్ని బిగ్గర్ టైం ఫ్రేమ్లో చూసి లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకొని మంచి ఎంట్రీస్ అనమాట, అంటే లో రిస్క్ హై రివార్డ్ ఉండే ఎంట్రీస్ని క్యాండిల్ స్టిక్స్ కాంబినేషను అండ్ ప్రైస్ బిహేవియర్ ప్యాటర్న్స్ అనేది యూజ్ చేసుకుని కూడా ట్రేడ్ ప్లాన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది ప్రైస్ యాక్షన్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసింది. ఒకవేళ మీరు ప్యూర్ ప్రైస్ యాక్షన్ కానీ నేర్చుకోవాలంటే ఈ వీడియో అనేది మీరు 2-3 సార్లు అనేది చూసుకున్నా పర్లేదు, ఎందుకంటే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను. ఓకే, హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చింది అనుకోండి, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.